ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది. కమాండ్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత విండోస్లో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ ఉన్న యాప్స్ మొత్తం లిస్ట్ వస్తుంది మనకు. సో దాంట్లో మనకు అవసరం లేనివి, మనం ఇప్పటివరకు వాడిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఈ లిస్ట్ అంతా వస్తుంది. దీంట్లో నాకు అమెజాన్ మ్యూజిక్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. మనం ఏదైతే యాప్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్పెసిఫై చేయాలి. సో దీన్ని కాపీ చేసి సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సో అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో ఈ కమాండ్ ఎంటర్ చేయండి. ఇలా చేస్తే మనకు ఆ అప్లికేషన్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇలాగ మనకి ఏవైతే అవసరం లేదో అన్నెసెసరీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఇలా డిలీట్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ చాలా ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రాసెస్ని ఇంకా ఈజీగా చేయొచ్చు మనం. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మన ల్యాప్టాప్లో ప్రీ ఇన్స్టాల్ అయిన యాప్స్ని మనం రిమూవ్ చేయొచ్చు. మనం ఎక్కువ వాడని యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో దట్ ఏమవుతుందంటే ర్యామ్, CPU మీద కొంచెం ప్రెషర్ తగ్గుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ కూడా కొంచెం తగ్గిపోతాయి అండ్ ఆల్సో స్టోరేజ్ కూడా వస్తుంది. సో మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదంటే హెవీ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు మన ల్యాప్టాప్ అడిషనల్ రిసోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ గేమ్ కొంచెం స్మూత్గా రన్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన రూమ్ చాలా నాయిజీగా ఉందనుకోండి, అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోకస్డ్గా మనం వర్క్ చేసుకుంటాం. సేమ్ ఇది కూడా అలాగే యూజ్ అవుతుంది మనకు.